రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధు బంధు పెట్టిండ్రు, రైతు భరోసా ఇస్తలేరు అని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం ఘనంగా ప్రవేశపెట్టిన ఘనత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇట్లా పథకాలు ఎట్లాగో అట్లానే సంక్షేమ పథకాల్లో భాగంగా రైతుకు పెట్టుబడి సాయం అందించే దిశగా పంట వేయడానికన్నా ముందే ప్రతి సంవత్సరము 2 విడతలుగా రైతు బంధు పేరు మీద 10,000 వేస్తానని అన్నారు. మొదటిసారి అయితే 8,000, 4,000కు ఒక పంట చొప్పున 2018లో 2 సార్లు ఇచ్చారు రైతు బంధు. మొదటిది జూన్లో ఇచ్చారు, తర్వాత అంటే రైతు పాస్బుక్లు పంచిన క్రమంలోనే అది ఇచ్చారు. తర్వాత రెండో పంటకు మళ్ళీ డిసెంబర్లో ఇచ్చారు 4,000 చొప్పున. ఇది 2019 నుంచి దాన్ని 5,000కు పెంచారు. అంటే 10,000కు మొత్తం 2 పంటలు కలిసి 10,000, 5,000 ఒకసారి, 5,000 ఒకసారి. అట్లా 2020, 19, 20, 21, 22 ఈ 4 సార్లు, 8 సార్లు, అంతకుముందు 10 సార్లు. 2018 నుంచి 2022 వరకు మొత్తం 10 సార్లు రైతు బంధు ఇవ్వడం జరిగింది. మొదటి సంవత్సరం 4,000 చొప్పున 2 సార్లు, తర్వాత 5,000 చొప్పున 2 సార్లు, మొత్తం 10 సార్లు. 2023కి వచ్చాక ఎన్నికలకు ముందు మరి మేలో ఎన్నికలు జరిగితే అంతకన్నా ముందే వర్షాకాలం పంట ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని కూడా రిలీజ్ చేశారు. దీంతో ఏమైందంటే సరిగ్గా 11 సార్లు సుమారు 75,000 కోట్ల రూపాయలని రైతు బంధు మీద 15 × 5 సంవత్సరాలు కనుక సంవత్సరానికి మనకు మొత్తం 10,000 కనుక సంవత్సరం మీద 50,000 కోట్లు మళ్ళీ 11 సార్లు ఇచ్చారు కనుక మొత్తం మీద 70,000 కోట్ల రూపాయల వరకు మేము రైతు బంధు పేరు మీద ఇచ్చాము అని ప్రతి కారుకు 15,000 కోట్ల రూపాయలు అయింది. 75,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చామని ప్రభుత్వం చెప్పింది. ఎప్పుడైతే డిసెంబర్ 3 నాడు రిజల్ట్ రావడం 2023లో 2023 7 డిసెంబర్ నాడు కొత్త ప్రభుత్వం రావడంతో డిసెంబర్లో రావాల్సిన డిసెంబర్, జనవరి ఎప్పుడైనా జూన్లోనేమో వర్షాకాలం పంటకి ఇచ్చారు పెట్టుబడి సాయం. అంతకుముందు ఒక్కోసారి జూన్ లాస్ట్ వీక్ దాకా ఇచ్చారు. తర్వాత డిసెంబర్, జనవరిలో మళ్ళీ వేసంగి పంటకి ఇచ్చారు. ఇప్పటిదాకా ఈ 11 విడతలు ఒక నెల అటు ఇటుగా మొత్తం మీద సక్రమంగానే అందినాయి రైతు బంధు పేరు మీద. ఎప్పుడైతే 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారిందో ఎప్పుడు కావాల్సింది డిసెంబర్ లాస్ట్ వీక్లో లేకుంటే జనవరి 15 దాకా సంక్రాంతి వరకు కూడా మనకు అది మన వేసంగి పంట రావాల్సి, మన వర్షాకాలం పంట వేసంగి పంటకు రావాల్సి ఉండే. దాన్ని రైతు భరోసాగా మేము 10,000 ఇచ్చివేయడం ఏంది, మేము 15,000 చేస్తాం కారుకు, అంటే ఒక్కొక్క వర్షాకాలం పంటకు 7,500, వేసంగి పంటకు 7,500 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. రైతు భరోసా అనే పేరు మారుస్తామన్నారు. పేరు ఏదైతుంది ప్రజలకు డబ్బులు వచ్చి కావాలి రైతులకు అని అనుకున్నాం. కానీ ఏమైందంటే ఏదైతే డిసెంబర్, జనవరిలో వేయాల్సిన డబ్బుల్ని 7,500 పెంచకపోగా ఏప్రిల్ దాకా సాగదీసి ఏప్రిల్, మే నెలలో మే లాస్ట్ వీక్ వరకు కూడా ఆ పాత రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం మారిన తర్వాత రావాల్సిన డబ్బులు ఏవైతున్నాయో బకాయి కాదు అది, ఆ డబ్బులను ఇప్పటిదాకా ఇవ్వలేదు అనేది, అంటే మన ఏప్రిల్ దాకా ఇవ్వలేదు. మన పోయిన 2024 ఏప్రిల్లో ఈ డబ్బులు 5,000 చొప్పునే వేశారు. 5,000 ఒక ఎకరానికని వేశారు, అయిపోయింది. ఆ డబ్బు ఎక్కడిది? ఈ ప్రభుత్వం బకాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే వచ్చే సంక్రాంతికి క్లారిటీ ఇచ్చింది ఏంటంటే వచ్చే సంక్రాంతి తర్వాత ఇప్పటికి విధి విధానాలు ఖరారు కాలేదు, రైతులకు ఇస్తాము డబ్బులు, రైతు భరోసా డబ్బులే ఇస్తాము, రైతు బంధు గతంలో ఎగబెట్టిన డబ్బులు, కేసీఆర్ ఎగబెట్టిన డబ్బులే మేము ఇచ్చాము అని ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకటి మేము ఇస్తామనేది కరెక్టే, ఇచ్చేది ఉంది. కానీ ఎగబెట్టిన డబ్బులు అంటే అసలు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సంవత్సరం ఒక పంట మన రైతు భరోసా ఎగబెట్టింది కదా అని ప్రజలు అంటున్నారు, రైతులు అంటున్నారు. ఎట్లా చెప్తాం? సాంకేతికంగా చూద్దాం మనం. మొదట 2023 డిసెంబర్లో రావాల్సింది మాత్రం కేసీఆర్ బకాయి పెట్టింది కాదు. ఆనాడు ప్రభుత్వం పడిపోయింది, ఆయన లేదు, ప్రభుత్వం లేదు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సింది. అది ఎన్ని రోజులు ఆలస్యం చేశారు? ఆనాడు వేసంగి పంటకు ఇవ్వాల్సిన డిసెంబర్, జనవరిలో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఏప్రిల్లో ఇచ్చారు. యాక్చువల్గా ఏప్రిల్, మేలో ఇవ్వాల్సింది వర్షాకాలం పంట కోసం. అది ఆ బకాయి ఏదైతే కాంగ్రెస్ బాకీ పడ్డ బకాయనే తీర్చారు కదా అని రైతులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? పాత బకాయి మేము తీర్చినాం, రైతు బంధు పేరు మీద ఇచ్చాం కనుక రైతు బంధు పేరు అయింది, కానీ ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా, ప్రభుత్వమే కదా, ఆనాడున్న ప్రభుత్వం అది కదా ఇవ్వాల్సింది. అంటే ఎగబెట్టిన డబ్బులు మేము ఇచ్చామనేది అబద్ధం అని మనకు తేలిపోతుంది. దీన్ని బట్టి కేసీఆర్ పోయేటినాటికి ఆయన బకాయి మొత్తం ఇచ్చేసినట్టే, ఆయన పోయిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళు లేట్ చేసి 6 నెలలు లేట్ చేసి ఇచ్చారు. 4 నెలలు లేట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఉన్నది ఏంది? ఎప్పుడైతే ఏప్రిల్, మే కానీ జూన్లో కానీ లేకుంటే జూలై దాకా
వర్షాకాలంకి ఇవ్వాల్సిన డబ్బులు, పంట సాయం ఇచ్చే డబ్బులు అప్పుడేమో వేసంగి పంట పండిన తర్వాత ఇచ్చారు. ఏది పోయిన 2023 డిసెంబర్ 24 జనవరిలో వేయాల్సిన డబ్బును ఏప్రిల్ మేలో ఇచ్చారు. కానీ ఆ ఏప్రిల్ మేలో ఇచ్చింది దీనికోసం కాదు. ఏది వీళ్ళు వచ్చిన తర్వాత రైతు భరోసా కాదు, రైతు బంధు పేరు మీద ఇచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఏదైతుందో వీళ్ళ టర్మ్లో ఇంకా 2 ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు ఒకటేమో అయిపోయింది టర్మ్, వర్షాకాలం పంట ఊతకొచ్చింది, అమ్మేసుకున్నారు. 500 రూపాయలు సన్నవాళ్ళకి ఇస్తుందా లేదా అది వివాదం వేరే. ఇప్పుడు మళ్ళీ వచ్చే పంటకు డిసెంబర్ వచ్చింది కదా, ఈ డిసెంబర్ జనవరిలో వేసంగి పెట్టుబడి సాయం ఇవ్వాలి. అంటే 2 బకాయిలు అయితే, ఒకటేమో అయిపోయిన బకాయి, ఒకటేమో ముందస్తు ఇవ్వాల్సింది. ఈ రెండింటిని ఇస్తే ఎకరానికి 15,000 చొప్పున ప్రతి రైతుకి ఎకరానికి ఇవ్వాలి. విధి విధానాలు ఖరారు కాదు. అప్పుడు రైతు బంధులో చాలా పొరపాట్లు జరిగినాయి. నేను కూడా చాలా రాశాను, వ్యాసాలు రాసిన, మాట్లాడినా కూడా. రైతు బంధులో ఏదైతే గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, సీలింగ్ భూములకు, అట్లాగే అంటే పనికిరాని భూములకు, ఇళ్ళు ప్లాట్లు అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసిన భూములకు ఇట్లా అంతరించారు. 100 ఎకరాలు 200 ఎకరాలకు ఎవరికి లేదు. మ్యాక్సిమం 54 ఎకర్స్ సీలింగ్ యాక్ట్ ప్రకారం, అంతకన్నా ఎవరికి రాలే కూడా. తీసుకున్నారు. చాలామంది విమర్శించిన వాళ్ళే, కాంగ్రెస్ నాయకులతో సహా రైతు బంధు తీసుకున్న వాళ్ళే ఉన్నారు. ఎవరు మేము వద్దని ఇచ్చిన వాళ్ళు కొందరే ఉన్నారు. కానీ ఇప్పుడు రావాల్సింది ఏంటి? విధి విధానాలు ఖరారు చేస్తామని చేయండి. కొందరు 5 ఎకరాలు లోపడుతున్నారు, కొందరు 7.5 ఎకరాలు అంటున్నారు, కొందరు 10 ఎకరాలు అంటున్నారు, 10 ఎకరాల లోపు పరిమితం చేస్తూ ఉంటున్నారు. అందుకనే వినదగుని ఎవరు చెప్పినట్టు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక మంచి సూచన చేశారు. ఇవన్నీ ఎందుకు, ఎవరికైనా సరే గతంలో రైతు బంధు ఎట్లా వేశారో 5 ఎకరాలకు పరిమితం చేశారు. అప్పుడేమో అందరికి ఇచ్చారు కదా, ఇప్పుడు అట్లా వద్దు. గుట్టలు, రాళ్ళు ఇవన్నీ తీసేద్దాం, వద్దంటలేడు ఆయన. కానీ ఏవైతే పరిమితిని 5 ఎకరాలు చేద్దాం. 10 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా 5 ఎకరాల లోపటి వారికి 5 ఎకరాల వరకే ఇద్దాం. 6 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకి ఇద్దాం అంటున్నాడు. ఇది మంచిది కదా. అంటే ఒక పద్ధతి పాటించడానికి దీనికి ఒక కమిటీ వేసినారు. కోదండ్రి గారి అధ్యక్షతన ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు కనుక మేము ఇప్పుడు వాళ్ళు ఎగబెట్టిన డబ్బులు ఇస్తాం జనవరిలో ఇస్తాం అంటున్నారు. కాదు, మీరు బకాయి ఉన్న డబ్బులే జనవరిలో ఇవ్వాల్సింది. ఒకటేమో పాత బకాయి, ఒకటేమో ఇప్పుడు అడ్వాన్స్, ఏది మన వేసంగి పంట పెట్టుబడి. ఈ 2 కలిస్తే 15,000 చొప్పున రైతు బంధు పేరు మీద ఇచ్చేసారు, అయిపోయింది ఏప్రిల్లో. రైతు భరోసా కింద ఒక్కొక్క ఎకరానికి 15,000 చొప్పున పాత వర్షాకాలం బకాయి, ఇప్పుడు వేసంగి ముందస్తు వేసేది. ఈ 2 కలిసి జనవరి 15 తర్వాత ఇష్యూ చేస్తే రైతులకు ఇస్తే అది కరెక్ట్గా ఇచ్చినట్లేదు, ఎగబెట్టడు కాదు. పాత ఎగబెట్టిన ఆయన కేసీఆర్ మీద అవ్వండ మోపి మేము ఇచ్చిందే లెక్క అని ఏప్రిల్ ఇచ్చింది వర్షాకాలానికి, ఇప్పుడు ఇచ్చేది మేము దీనికంటే ఎగబెట్టింది కేసీఆర్ కాదు మీరే అవుతారు అని రైతులు అంటున్నారు. ఈ విమర్శను సద్విమర్శగా తీసుకొని కేసీఆర్ బకాయిలు కాదు, మేము ఇచ్చే డబ్బులే మేము ఇస్తున్నామని కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, రేవంత్ రెడ్డి గారు ప్రకటించి వచ్చే సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద 2 విడతలు 15,000 వేస్తే అది నిజమైన విజయం. లేకపోతే ఆ విమర్శను ఆయన ఎదుర్కొంటూ ఉంటారు. ఎగబెట్టింది ఎవరు, ఇచ్చింది ఎవరు తెలుసుకుంటారు. నమస్కారం.